డ్రీమ్స్ మనలో చాలా మందికి ఉంటాయి, కానీ చాలా తక్కువ మంది వాటిని నెరవేర్చుకోగలుగుతారు. ఈ డ్రీమ్స్ మనల్ని చాలా రకాలుగా టెస్ట్ చేస్తాయి. సమ్టైమ్స్ దే మేక్ యూ వెయిట్, సమ్టైమ్స్ దే టేక్ యూ త్రూ స్ట్రగుల్స్, అండ్ సమ్టైమ్స్ దే ఆల్మోస్ట్ సీమ్ ఇంపాసిబుల్. బట్ డ్రీమ్స్ నెవర్ లీవ్ యూ. మనలో చాలా మందికి ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. కొంతమందికి వాళ్ళ ప్రొఫెషన్లో మంచి పొజిషన్కి వెళ్ళడం డ్రీమ్ కావచ్చు, ఇంకొంతమందికి కోట్ల డబ్బులు సంపాదించడం డ్రీమ్ కావచ్చు, కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్న వాళ్ళని హ్యాపీగా చూసుకోవడమే డ్రీమ్ కావచ్చు, ఇంకొంతమందికి బేసిక్ సర్వైవల్ కూడా ఒక డ్రీమే. దీస్ డ్రీమ్స్ స్టే ఇన్ అవర్ హార్ట్, రిమైనింగ్ ఎవ్రీ సింగిల్ డే దట్ వన్ డే యూ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. నిజం, నా జర్నీ కూడా అలాగే. 2014లో ఫస్ట్ టైం నేను లదాఖ్ గురించి విన్నాను, అండ్ విన్నప్పటి నుంచి నాకే తెలియకుండా అది నా డ్రీమ్ డెస్టినేషన్ అయిపోయింది. నాట్ జస్ట్ డ్రీమ్ డెస్టినేషన్, ఇట్స్ లైక్ మై డ్రీమ్ జర్నీ. ఆల్మోస్ట్ 11 yearsగా కంటున్న కల 5 years నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను. లాస్ట్ 2 years అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. బట్ దిస్ టైమ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. టుడే, June 28, 2025, I am taking my first step to fulfill my dream. I am starting my dream trip to Leh Ladakh, all the way from Hyderabad, and that too on my Ashwa. లదాఖ్ అనేది నాకు జస్ట్ డ్రీమ్ డెస్టినేషన్ మాత్రమే కాదు. మోర్ దాన్ ది డెస్టినేషన్, ఐ ఎంజాయ్ దట్ అడ్వెంచరస్ రైడ్. ఫర్ మీ, లదాఖ్ రోడ్ ట్రిప్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ ప్యాషన్ and the result of my patience for waiting all these years. Dreams may get delayed, but they never die. నువ్వు అది చాలా గట్టిగా కావాలి అనుకుంటే ఎప్పుడో ఒకసారి నువ్వు దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతావు. దట్స్ ద డ్రీమ్, అండ్ దిస్ ఈస్ మై డ్రీమ్. సోలో బైక్ ట్రిప్ టు లే లదాఖ్, ఆల్ ద వే ఫ్రమ్ మై హోమ్. జర్నీ ఇప్పుడే మొదలైంది. స్టే విత్ మీ, బికాస్ ఎవ్రీ కిలోమీటర్ ఫ్రమ్ హియర్ ఈస్ అ మెమరీ ఫర్ లైఫ్ టైమ్. చలో, లెట్స్ స్టార్ట్ ది జర్నీ. Finally, our dream ride to Leh Ladakh has been started. And మనం రైడ్ స్టార్ట్ చేసింది 62,794 కిలోమీటర్స్ దగ్గర. చూద్దాం రౌండ్ ట్రిప్ ఎంత అవుతుంది అని. రచ్చరు గేట్ ఓపెన్ చేయలేగా. Here are the boys, and we are at Kompally Decathlon, our meetup point for the day. నాలుగు చేతులు కావాలి భయ్యా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ బ్రో. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. Officially, we have started our ride to Leh Ladakh. Feeling very happy. ఇన్నేళ్ళ నిరీక్షణ ఇన్నాళ్ళుగా మొదలైంది మన ప్రయాణం. Finally, it's time to say the mountains are calling and I am going. Dream ride to Leh Ladakh, Motor Sanchari. Dream ride to Leh Ladakh 2025. ఇవాళ డేట్ వచ్చేసి June 28, 2025, సాటర్డే. టైం ఎగ్జాక్ట్గా మార్నింగ్ 6:56 అయింది. ఇప్పుడే మనం స్టార్ట్ అయినాం మన మీటప్ పాయింట్ డెకథ్లాన్ కోంపల్లి నుంచి. ఇవాళ డెస్టినేషన్ అన్నట్టు ఏం అనుకోలేదు. ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్దాము. తొందరగా కొట్టాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ప్రశాంతంగా పోయి ప్రశాంతంగా వద్దాం. మెయిన్ అజెండా
రైట్ సేఫ్, ఎక్స్ప్లోర్ సేఫ్, ట్రావెల్ సేఫ్, కమ్ బ్యాక్ సేఫ్, అంతే. బీ సేఫ్. ఆరెంజ్ బాగా టెన్స్గా ఉందిగా, వర్షాలు పడినాయి కదా బాగానే, సో బాగా టెన్స్గా అయింది. హైవేలో ఫౌంటైన్ సెట్. వీఆర్ నౌ నియర్ టు నిర్మల్. 15 kilometers ఉన్నాం నిర్మల్కి. అందరూ వచ్చే దగ్గర ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దానికి ఆగాలి. We successfully completed 63,000 kilometers on our beloved Ashwa. 63,000 kilometers. Phew. నిర్మల్ దాటి ఒక 5-10 kilometers వచ్చాను. అండ్ ఇక్కడ ఒక చిన్న రిఫ్రెష్మెంట్ బ్రేక్ కోసం ఆగాను. కొంబలి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా బ్రేక్ తీసుకోలేదు. సో చిన్న బ్రేక్ తీసుకున్నాను. 220 kilometers వచ్చాం సోఫార్ మనం. మన గోప్రో కూడా చూడండి, మనీ సూసైడ్ చేసుకుంటాం. క్లీన్ చేయాలి ఇప్పుడు. క్లీన్ చేసుకొని చిన్న ట్యాంక్ ఖాళీ చేశాను. స్టార్ట్ అవుదాం ఇక. అండ్ వీ నౌ ఎంటర్డ్ ఇంటూ ఆదిలాబాద్ జిల్లా. లాస్ట్ టైం మనము కుంభమేళాకి వెళ్ళాము, మహాకుంభమేళాకి. అప్పుడు వచ్చాను ఈ రోడ్లో ఫస్ట్. అప్పుడైతే కంప్లీట్ డ్రై ఉండే, బట్ ఇప్పుడు జర మాన్సూన్ సీజన్ స్టార్టింగ్ స్టేజ్ కదా. సో దిస్ లుక్స్ వేరే లెవెల్ అసలు. ఇంకోటి ఫారెస్ట్ కదా, సో సీతాకోక చిలుకలు కూడా చాలా వస్తున్నాయి ఇటు. ఇందాకైతే హెల్మెట్ ఇంకా గోప్రో క్లీన్ చేశానా చూడండి. అప్పుడు మళ్ళీ రెండు అయిపోయింది. ఎందుకురా మీరు సూసైడ్ చేసుకోవడానికి నా బండే దొరికింటారా మీకు? ఉన్నాయో చూడండి, అసలు రోడ్లోకి వచ్చేస్తున్నాయి అన్నీ. అసలు వెదర్ చాలా అనుకూలంగా ఉంది, సన్నీ లేదు అసలు అట్లా అని చెప్పి. కంప్లీట్ క్లౌడీ కూడా లేదు, డల్గా ఉంది. గుడ్ ఎనఫ్ ఫర్ రైడ్. ఆదిలాబాద్ జిల్లాకి ఎంటర్ అయినాక వ్యూస్ కూడా మనకు చాలా బాగున్నాయి. లైక్ గ్రీనరీ ఎక్కువ ఉంది ఇక్కడ, ఫారెస్ట్ ఎక్కువ ఉంది. హైవేలో ఇక్కడ సీతాగొండి అనే ఊరి దగ్గర ఒక చిన్న హోటల్ కనిపించింది. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుతున్నా ఇక్కడ. ఇడ్లీ వడ తింటున్నా. తినేసి తాగేసి స్టార్ట్ అయిపోతాం. అమ్మా, డన్ విత్ బ్రేక్ఫాస్ట్. ఈ అండేంద్ర బాబు సవ కొడుతుంది. ఇడ్లీ వడ దోశ చాయ్ 150 rupees. కొంచెం ఎక్కువనే. గాలి ఆడతలేదు భయ్యా, ఊపిరి ఆడతలే. గరం గరం ఉంది మొత్తం అంతా. మస్తు వేడి ఉంది రోజైతే. నిన్న నైట్ వర్షం పడిందంట, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది వేడి. ఆగితే మాత్రం అస్సలు, దానికి తోడు మనది వాటర్ ప్రూఫ్ జాకెట్ కదా, సో ఇంకా ఎక్కువ ఉడకబోస్తుంది. 200 kilometers టు నాగ్పూర్. కాకా కార్లు ఇట్లా కాదే, ఎందుకు చెప్పా అంత రిస్క్ తీసుకొని వచ్చినావు? ఇటు అటు చూసుకుంటూ అట్లా రావచ్చు కదా మంచిగా చెక్ పోస్ట్ నుంచి, ఎందుకెంత. వెల్కమ్ టు మహారాష్ట్ర, సెకండ్ స్టేట్ ఇన్ అవర్ రైడ్. మళ్ళా ఇంకా 20-25 days తర్వాత, 20 కూడా కాదులేండి, 25-30 days తర్వాత వస్తాం మనము మన తెలుగు స్టేట్స్లోకి, తెలంగాణకి. మహారాష్ట్రలోకి ఎంటర్ అవ్వగానే వెదర్ చూడండి ఎట్లయిందో, చాలా ప్లెజెంట్ అయ్యింది. అండ్ కొంచెం చల్లగా కూడా ఉంది. ఐఎమ్ లైకింగ్ దిస్ వెదర్. దీనికి తోడు కొంచెం వర్షం పడిందంటే సెట్గా. ఈ ట్రిప్లో మనకు సెకండ్ ఫ్యూయల్ బ్రేక్. ట్రిప్ ఎఫ్లో ఆల్రెడీ 107 వచ్చాము. కార్డ్ 104.93 ఉంది ఇక్కడ లీటర్. మన ఫుల్ ట్యాంక్ 376.8 kilometersకి 13.36 liters పట్టింది. అంటే 28.2 వచ్చింది మైలేజ్. డీసెంట్ ఇనఫ్. ఇంత సెటప్, ఇంత లగేజ్ ఉన్నప్పుడు ఆ మాత్రం రావడం గొప్ప విషయమే. వెల్కమ్ టు ఆరెంజ్ సిటీ నాగ్పూర్. ఓ మెట్రో ఎక్కడి నుంచే స్టార్ట్సా? నైస్. నాగ్పూర్కి సెకండ్ టైం రావడం, బట్ సిటీలోకి అయితే ఫస్ట్ టైం. లాస్ట్ టైం మనం కుంభమేళా వెళ్ళినప్పుడు బైపాస్లో నుంచి అట్టే వెళ్ళిపోయాము, సిటీలో నుంచి రాలేదు. మనం ఆల్రెడీ ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ మీద మళ్ళీ మెట్రో పిల్లర్ 3 steps. కింద ఒక రోడ్ ఉంది, మనం సెకండ్ స్టెప్ రోడ్ మీద ఉన్నాం, ఫ్లైఓవర్ మీద ఉన్నాం. దీనిపైన మళ్ళీ మెట్రో. నైస్. మళ్ళీ మెట్రో స్టేషన్ కూడా ఫ్లైఓవర్ మీద. క్రేజీ అసలు. జస్ట్ నాగ్పూర్ థింగ్స్. అండ్ ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కాకుండా మంచిగా భారత్ రత్న అవార్డు విన్నర్స్ అందరివి వేస్తున్నారు ఫొటోస్. నైస్ నో.
మరి ఇప్పుడే రాజా ఓకే రిటర్న్కి మ్యాక్సిమం అందరూ ట్రాఫిక్ రూల్స్ గట్టిగా ఫాలో అవుతున్నారు. లైక్ స్టాప్ లైన్ కన్నా బిఫోర్ ఆగడం ఇవన్నీ. ట్రాఫిక్ సెన్స్ బాగుంది బేసిక్లీ ఇక్కడ అందరికీ, విచ్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ట్రాఫిక్ కంట్రోల్ అవ్వాలి అంటే ప్రజలందరూ ట్రాఫిక్ సెన్స్తోని నడుచుకోవడం చాలా ఇంపార్టెంట్. మీట్ మై ఫ్రెండ్ సృజల్ ఫ్రమ్ నాగ్పూర్. సో చేంజ్ ఇన్ ప్లాన్. ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు సృజల్ అని చెప్పి, అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు స్టే బ్యాక్ ఇన్ నాగ్పూర్ ఫర్ ది డే అండ్ ఎక్స్ప్లోర్ నాగ్పూర్ సిటీ కూడా చూడలేదు కాబట్టి. అండ్ మా ఫ్రెండ్ దగ్గర కూడా స్కూటీ ఉంది, మొదలు వెళ్తున్నాడు. ఐఎమ్ థింకింగ్ టు టేక్ ఏ రూమ్, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి విల్ బి ఎక్స్ప్లోరింగ్ నాగ్పూర్ ఆన్ హిస్ స్కూటీ. దట్స్ ద ప్లాన్ నౌ. చెక్ ఇన్ టు ద రూమ్ ఇన్ నాగ్పూర్. ఏమైనా తినేసి తర్వాత సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. హోటల్ ఈస్ ఓకే. రూమ్ కూడా చూపిస్తాను. 1500 తీసుకున్నారు పర్ వన్ డే. మార్నింగ్ త్వరగా లేసి చెక్అవుట్ చేసి సరిపోతాం. कहाँ जा रहे हैं अपन अब पहले? We are going to IT park. किधर? IT पार्क. क्या होगा इसमें? खाएंगे, घूमेंगे, फिरेंगे, मजे करेंगे और क्या. ठीक है. नागपुर में ज़रूर देखने का स्थान क्या क्या है? नागपुर में हम देख सकते हैं स्वामीनारायण मंदिर और फिर उसके बाद तोराड़ी में मंदिर है, फिर वो एक राम मंदिर है. मंदिर के अलावा कुछ भी नहीं है क्या? फुटाड़ा लेक है. उसके बाद में एक और एक आर्टिफिशियल केव बनाया है. आर्टिफिशियल केव. हाँ नाइस. वो है. मुझे 0 माइल भी जाना है. 0 माइल तो अभी वाई से आया है. हाँ. चलो अभी दिखा देता हूँ 0 माइल. लेट्स एक्सप्लोर नागपुर विद मिस्टर सृजल नांदेकर. NIT నాగ్పూర్, విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్. ఎవరైనా చదువుతున్నారా ఇక్కడ? ఇఫ్ ఎస్ DM మీ. అండ్ దిస్ ఫుడ్ స్ట్రీట్ ఆఫ్ నాగ్పూర్. లుకింగ్ అవుట్ ఫర్ సమ్ గుడ్ ప్లేస్ కాదు, గుడ్ ఫుడ్, ఇంట్రెస్టింగ్ ఫుడ్ తిందాము అని మా సృజల్ భయ్య తిప్పుతుండే మొత్తం. నైస్. వీ గాట్ వన్ ప్లేస్ వడాపావ్ దబేలి అంట, తిందాం, ట్రై చేద్దాం. సో వడాపావ్ చెప్పాం, 2 చేస్తున్నారు. వడాపావ్ తినేసి నెక్స్ట్ ఏం తినాలి అని చెప్పి ఆలోచిద్దాం. స్ట్రీట్ ఫుడ్ అంటే ఏదో అనుకున్నాం, మొత్తం రెస్టారెంట్ సెటప్ ఉంది కదా. నాగ్పూర్ స్పెషల్ వడాపావ్. సృజల్ బాయ్ 2 అని చెప్పాడు, భయ్య 2 ప్లేట్స్ ఇచ్చేసింది, అంటే 4 వచ్చేసినాయి. పర్లేదు తినేద్దాం. వడాపావ్ టేస్ట్ గుడ్, చాలా బాగుంది యాక్చువల్లీ, బాగా నచ్చింది నాకు. అండ్ ప్రైస్ కూడా 20 రూపీస్ పర్ 1 వడాపావ్, అంటే ప్లేట్కి 2 ఇచ్చిండు, 40 రూపీస్ ప్లేట్. చాలా మంచిగా అనిపించింది. ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు నాగ్పూర్, డోంట్ మిస్ టు ట్రై వడాపావ్ ఫ్రమ్ एरिया का नाम VNIT रोड. हाँ IT पार्क రోడ్లో వడాపావ్ తినడం మర్చిపోకండి. నెక్స్ట్ చాయ్ తాగడానికి పోతున్నాం. అబ్బా. సో చాయ్ తాగడానికి వచ్చాం. LOC హ్యాపీనెస్ రైట్ ఇన్ యువర్ జాబ్. ఇక్కడ ఏదో బాగుంటుంది అంటే చాయ్ సృజల్ భయ్య తీసుకుని వచ్చింది. లెట్స్ టేస్ట్. హ్యాండ్సమ్ హంక్ ఆఫ్ నాగ్పూర్. अदरक वाली. मुझे अदरक वाली चाय पसंद नहीं आते, लेकिन ये अच्छा है. सो चाय बाउंदी. LOC मतलब लाइफ ऑफ चाय. अभी देखा मैंने. राइट इन योर कप. नाम तो अच्छा लगा. ही नेम्ड इट गुड. मंची बेटिन पेरू. सिटी में इतना बड़ा जंगल मैंने कोई और सिटी में नहीं देखा था, हैदराबाद के अलावा. See the weather, bro. It's too good, man. It's too good. Roaming in the city of Nagpur with Mr. Shrujal Nandekar. Going now towards one temple, and then after we will go to the Futada Lake. So yeah, let's see. Futala Lake. Wow, helicopter, bro. ఇది మనకు ట్యాంక్ బండ్ లెక్క అనిపిస్తుంది, నెక్లెస్ రోడ్ లెక్క. యాక్చువల్లీ ఇక్కడ ఫౌంటైన్ పెడదామని చెప్పి, మ్యూజికల్ ఫౌంటైన్ కోసం అని చెప్పి అన్నారంట. బట్ అది రన్ చేస్తున్నప్పుడు లోపలనే చేపలు చనిపోతున్నాయని చెప్పి ఆపిచ్చేసారంట. నాగ్పూర్ సిటీలో ఉన్నాం, ఫారెస్ట్ ఇది. ఫారెస్ట్ లో నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఫీల్స్ గుడ్ మ్యాన్. अच्छा टॉय ट्रेन है क्या इसमें? अभी चालू है? ओह
ఓకే లోపల పార్క్ అంతా బాగుంది, ఫ్యామిలీ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ ఉన్నాయి. బాల్ ఉద్యాన్ నైస్, కలర్ఫుల్ ఉన్నాయి నేమ్ బోర్డ్స్ అంతా. Shrujal bro is saying that this is especially for couples and children. Not for single ones. Don't come here, otherwise you will feel alone and lonely. How many times did you felt alone? Yeah, that's why I don't come here. I came with friends. By the way, for the first time I am sitting as a pillion and exploring a city. All credit goes to Mr. Shrujal Nadekar. He didn't allow me to ride his duet. He is single but rides duet. I don't know whether he is single or not, but he says that he is single. అక్కడ పిల్లర్ కనిపిస్తుందా, 0 మైల్ స్టోన్. ఇది ఇండియాకి ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్, 0 మైల్ స్టోన్ ఇన్ నాగ్పూర్. అండ్ డీటెయిల్స్ కేబుల్ బ్రిడ్జ్ ఆఫ్ నాగ్పూర్ సిటీ. రామ్ జూలా అంట పేరు. Swaminarayan Mandir Nagpur. We are going to a temple and explore. See the cutting style, architecture art మాత్రం వేరే లెవెల్ ఇక్కడ. వెదర్ మ్యాన్ క్లౌడీ ఉంది. Finally, we came to the iconic food place of Nagpur. నాగ్పూర్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఫుడ్ ట్రై చేయకపోతే వేస్ట్ అసలు. హల్దీరామ్స్ నాగ్పూర్. నాగ్పూర్కి వచ్చి రాజ్ కచోరీ తినకుండా పోతే చాలా పెద్ద పాపం. రసగుల్లా, రాజ్ కచోరీ, కమన్, సృజల్. ఇంతటితో పొట్ట ఫుల్. ఆల్ చెక్ లిస్ట్ డన్ ఇన్ నాగ్పూర్. థ్యాంక్ యూ టు మిస్టర్ సుజల్. బికాస్ ఆఫ్ హిమ్ ఐ హ్యావ్ ఆల్ మై చెక్ బాక్సెస్ టిక్ ఇన్ నాగ్పూర్. ఫుల్ This is my అయిపోయింది duet. You can see here. డ్యూయట్. అవి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి స్లీప్. హోటల్ దగ్గరికి వచ్చేసాం. సుజల్ ఇస్ లీవింగ్ ఫ్రమ్ హియర్. ఫిర్ మిలేంగే. चलते चलते. Bye bye. అండ్ హియర్ ఈస్ ద రూమ్. 1500 ఏసీ, సింగిల్ షేరింగ్ అయితే. బెడ్ డీసెంట్ ఇనఫ్. వాష్రూమ్ అయితే ఓకే ఉంది. నాట్ సో గ్రేట్ బట్ ఓకే. సో అదనమాట ఇవాళ వ్లాగ్. అండ్ నాగ్పూర్ సిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మంచి ప్లేసెస్ ఉన్నాయి యాక్చువల్ చూడడానికి. నాగ్పూర్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. మీలో కూడా ఎవరైనా భయా నాగ్పూర్ వెళ్తున్నారు అంటే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ స్పెండ్ డే ఇన్ నాగ్పూర్ అండ్ ఎక్స్ప్లోర్ నాగ్పూర్. అండ్ చాలా బాగుంది సిటీ మాత్రం. అదనమాట. సో ఇప్పటివరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన లదాఖ్ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో, మీకు ఎలా అనిపించింది అని చెప్పి కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ మనకు మంచిగా బూస్టింగ్ అనేది వస్తుంది. ఫుల్ అయితే అలసిపోయినాను. మార్నింగ్ త్వరగా చేసి స్టార్ట్ అవ్వాలి. ఢిల్లీకి రేపు ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళడం మ్యాక్సిమం కొట్టేద్దాం అనుకుంటున్నాను. బట్ 1024 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో మొత్తం ఒకే రోజు కొట్టలేము కాబట్టి కుదిరినంతవరకు వెళ్ళిపోదాం అని. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 అయింది. పడుకునేసి త్వరగా వీలైతే అంత త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోదామని ప్లాన్. అలాగే చూడండి, టెంట్ తీయాల్సి వచ్చింది. ట్యాంక్ బ్యాగ్, టాప్ బాక్స్ అండ్ ఆ షూస్ ప్యానెల్స్లో పెట్టాలి. మార్నింగ్ కూడా మళ్ళీ ఒక 3-4 సార్లు పైకి కిందకి ఎక్కి దిగాలి. అయిపోతుంది ఇట్లానే. చలో డన్ మరి. గుడ్ నైట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ది ఫస్ట్ టైం. ఓకేనా? ఈ సిరీస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా చాలా మంచి కంటెంట్ రాబోతుంది. సో అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చలో బై బై. గుడ్ నైట్. లవ్ యూ గైస్.